ISR 9 న్యూస్ కి స్వాగతం. రావులపాలెం ప్రగతి నర్సింగ్ హోంపై దాడి, కలకత్తాలో డాక్టర్ హత్యోదంతంపై అట్టడుగిన డాక్టర్ల ఆందోళన. మరొక నిన్న శుక్రవారం రావులపాలెంలో డాక్టర్పై దాడి ఘటన. దాడిలో గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది, దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పోలీసులు రంగప్రవేశం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ DSP గోవిందరావు, దాడికి కారణం 2 బైక్ ఢీకొట్టిన ఘటన. ఈ ప్రమాదంలో 2 వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతుండగా, మరో వర్గానికి చెందిన చిటికెన బాలాజీ తన స్నేహితులు అయిన నిందితులను ఘటనా స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్కు చేరుకున్న నిందితులు హాస్పిటల్కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం. పేషెంట్పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బందిపై దాడిని అడ్డుకున్న డాక్టర్ను కొట్టిన వైనం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరచగా హుటాహుటిన రాజమండ్రి హాస్పిటల్కు తరలించిన పోలీసులు. దాడికి పాల్పడిన వ్యక్తులు P. గన్నవరం మండలం గంటి పెదబుడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ, కుప్పల జయబాబు మరికొంతమందిగా గుర్తింపు. వీరి దాడిలో హాస్పిటల్ డాక్టర్ సందీప్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బందికి గాయాలు. రావులపాలెం CI జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుంది అని DSP వివరణ. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్స్కు హామీ. అన్ని కోణాల్లో విచారణ అనంతరం ముద్దాయిలను అరెస్టు చేస్తాము, హాస్పిటల్స్ వద్ద బందోబస్తు పెడతామని హామీ ఇచ్చిన ఇన్ఛార్జ్ DSP. రావులపాలెంలో డాక్టర్లు అందరూ హాస్పిటల్కు చేరుకొని ఆందోళన. ఎవరు కూడా రావులపాలెంలో ఎమర్జెన్సీని ఎవరు హ్యాండిల్ చేయలేదు. ప్రతి వాడిని రాజమండ్రి పంపించాలి. లోకల్ పోలీస్ వచ్చారు కానీ వాళ్ళ విక్టిమ్స్ ని వదిలేస్తున్నారు అంతే. క్రైమ్ చేసిన వాడిని మాత్రం మర్యాదగా చూస్తున్నారు. ఇది కుదరదండి. అప్పుడప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి సుమోటో కింద. మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరు హాస్పిటల్లో చేయరు. వాడు దర్జాగా వాడు పోయాడు, అన్ని పగలగొట్టాడు, బెదిరించాడు, పోయాడు. పోలీసు వారు మేము వెనకాల తిరగాలి. ఇప్పుడు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళ మీద అందరిని సర్ది పెట్టి పంపించారు కానీ కల్ప్రిట్ ఎవడైతే పగలగొట్టాడో కొట్టాడో వాడిని బొజ్జగించి పంపించారయ్యా. ఇలాగైతే అందరూ రౌడీలాగే తయారవుతారు. ఐడెంటిఫై చేస్తారు. అడిగితే మేము అక్కడ గొడవ జరిగిన వాళ్ళని ఆల్రెడీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. అలా చేశారంటే వెరీ వెల్ అండ్ గుడ్. మేము కూడా స్టేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. మాకైతే లోపలికి వచ్చి ఏం చెప్పలేదు. డాక్టర్ గారు కొంచెం భయపడి లోపల ఉండవలసి వచ్చింది. మరి ఏం చేస్తున్నాం? పోలీస్ జీప్ కూడా ఎక్కలేదంట. పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించామండి. ఏం చేయలేదు. ఎవరు ఎంత గొడవడుతున్నారు, బయటకు కొట్టుకోవచ్చు కదా, ఎవరైనా అంటే వచ్చేసి అంతే డాడగా నమ్మకంగా ముందు మీద చేసుకుంటే గెట్టేసినప్పుడు బాబాయ్ డాడగాని కొట్టేస్తారు, డాడగాని కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు, లంచులారు దొరకాలంటే అంటున్నారు అనేసి అని మీ నేటకి ఇదేంటి సంబంధం లేదు, మా ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదంటే పెట్టరా, ఎందుకని చేస్తారు జగన్ అన్నమ్మ డాడగారు అంటే అంతే వరి మీద లాక్కిపోయిండే వరి మీద పెట్టుకుంటారు డాడగారు. మాకు భయం వేసిందండి బాబు. డాడగారు ఏం చేస్తారో బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా వచ్చి చేశారండి బాబా. కొరగానే బయట తీసిపోయి కింద తొక్కేశారండి బాబాయ్. బాబు కొడుకోవాలి చచ్చిపోయాడు బాబు కొడుకొని మేము వెనకాల ఉండి గోలండి మేము అసలే బాగోలేదండి బాబు. తొక్కేశారండి బాబా, ఇష్టంగా తొక్కేశారండి బాబు. అలా చేశారండి బాబు. ఇంకా ఈ అబ్బాయినండి చక్కగా కావాలంటే 4 సార్లు లాగేశారండి. మంచి పని కాదు, కరెక్ట్ కదా అన్న తప్పింది. ఈ అబ్బాయిని 4 సార్లు లాగేశారండి.